ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, మత్తయి శుభవార్త 22వ అధ్యాయము 8వ వచనాన్ని ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. మత్తయి శుభవార్త 22వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు. చాలండి. ఈ ఉపమానం చెప్పింది ఎవరయ్యంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు. పరలోక రాజ్యం తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉన్నది అని ఒక ఉపమానాన్ని చెప్తూ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు. ఓ మహారాజు, ఓ చక్రవర్తి తన కుమారుని యొక్క పెండ్లి విందుకి ఆహ్వానాన్ని పంపించాడంట. ఆ రాజ్యములో ఉన్న వారందరికీ రాజుగారు ఆహ్వాన పత్రికలను పంపించాడు. ఆహ్వాన పత్రికలను పంపిస్తే విందు రోజు ఆ మహారాజు విందును సిద్ధం చేసి పెండ్లి విందుకు రండి, ఈ విందును ఆరగించటానికి రండి అని తన దాసులను పెండ్లి ఆహ్వాన పత్రిక పంపించిన వారి దగ్గరికి తన దాసులను పంపించాడంట. తన దాసుల దగ్గరికి పంపిస్తే వారేం చేశారో తెలుసా? వారేం చేశారయ్యా అంటే రానొల్లకపోయిరి. ఏం చేశారు? రానొల్లకపోయిరి. అయ్యా, దాసులు వచ్చి వారందరికీ ప్రకటించారు, రాజుగారు విందు సిద్ధం చేశారు, మీరందరూ విందుకు రండి అంటే వారు అన్నారంట, రానోళ్ళం, మేము రాము అన్నారంట. ఏమన్నారు? మేము రాము అని చెప్పారట. అదే మాట దాసులు వచ్చి రాజుగారికి చెప్పారు. అయ్యా, వారు రానోళ్ళని ప్రజలుగా ఉన్నారయ్యా, రాము అని చెప్పారు అంటే మరికొంతమంది దాసులను రాజుగారు పంపించాడంట. పెండ్లి విందు సిద్ధమైంది. ఈ విందు కోసం బలిష్టమైనటువంటి పశువులు వధించి ఎడ్లను వధించి మీకోసం పశువులను వధించి మీకోసం పెండ్లి విందును సిద్ధపరిచి ఉన్నారు, మీరు పెండ్లి విందుకు రండి అంటే వారు ఏం చేశారో తెలుసా? లక్ష్యము చేయలేదట. ఏం చేయలేదు? లక్ష్యం చేయలేదట. దాసులు వచ్చేసారు. అయ్యా, వీరు పెండ్లి విందుకు రమ్మంటే అసలు లక్ష్యం చేయట్లేదయ్యా అంటే మరికొంతమంది దాసులను పంపించారంట. రాజుగారు ఏం చేశాడో తెలుసా? మరికొంతమంది దాసులను పంపిస్తే వారిని వాళ్ళు ఏం చేశారో తెలుసా? అవమానపరిచి చంపారంట. ఏం చేశారు? అవమానపరిచి చంపిన వారిగా ఉన్నారంట. అప్పుడు ఆ రాజుగారు ఏమంటున్నాడో తెలుసా? ఎవరైతే
రానొల్లకపోయారో, ఎవరైతే లక్ష్య పెట్టలేదో, ఎవరైతే తన దాసులను అవమానపరిచి చంపారో వారందరి మీద రాజుగారికి ఏమొచ్చిందో తెలుసా? కోపం వచ్చింది. ఏమొచ్చింది? కోపం వచ్చి తన దండ్లన్నీ పంపి, అంటే తన సైన్యాన్ని పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగలబెట్టించేరి. అప్పుడు రాజుగారు ఏమంటున్నారో తెలుసా? పిండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. రాజుగారు చెప్తున్న మాట ఏంటంటే, పెండ్లి విందు సిద్ధముగా ఉంది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు అంటున్నాడు. ప్రియులారా, ఈ ఉపమానంలో మనం తెలుసుకోవలసిన మహారాజు, సర్వలోకానికి చక్రవర్తి ఎవరయ్యంటే మన ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన ప్రియ పరలోకపు తండ్రి, ప్రియ పరలోకపు తండ్రి తన కుమారుని యొక్క పిండ్లి విందుకు, తన కుమారుని యొక్క పిండ్లి విందుకు ఆహ్వానిస్తూ ఉన్నాడు. తన కుమారుడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారి పిండ్లి విందుకు యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ పరలోకపు తండ్రి ఆహ్వానాన్ని పంపాడు. ఏం పంపాడు? ఆహ్వానాన్ని పంపాడు. ఆహ్వానాన్ని పంపి తన దాసులను పంపించాడు. ఏమనో తెలుసా? పెండ్లి విందు సిద్ధంగా ఉంది, ఆరగించటానికి రండి, ఆరగించటానికి రండి అని తన దాసులను పంపాడు. ఎవరిని పంపాడు? తన దాసులు ఎవరో తెలుసా? సేవకులు. చెప్పండి. సేవకులను పంపాడు. ప్రపంచానికి సేవకులను పంపాడు. పంపితే ప్రపంచ వైఖరి ఎలా ఉందో తెలుసా? ప్రపంచంలో ఉన్న వైఖరి ఎలా ఉందో తెలుసా? ఈనాటి సంఘాల్లో ఉన్నటువంటి వైఖరి ఎలా ఉందో తెలుసా? దేవుని పిల్లలని పిలువబడుతూ ఈ రోజున దేవుని సన్నిధిలో మసులుతున్న వారి వైఖరి ఎలా ఉందో తెలుసా అండి? ఎలా ఉందయ్య అంటే, మొదటి వారు ఏ అనుభవంలో ఉన్నారో తెలుసా? వారు రానొల్లకపోయిరి. ఏం చేశారట? రానొల్లకపోయిరి. ఈ రోజున యావత్ ప్రపంచానికి దేవుడు ఒక పిలుపునిచ్చాడు. ఆ పిలుపు ఏంటో తెలుసా? ప్రయాసపడి భారం మోయిచున్న వారులారా, సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తాను అని ఆయన ప్రపంచానికి ఒక పిలుపునిస్తే, ఆయన పిలుపును నిరాకరించిన వారుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? నిరాకరించిన వారుగా ఉన్నారు. ఆయన ఆహ్వానిస్తూ ఉంటే దినమెల్ల కూడా చేతులు చాపి రమ్మని ఆహ్వానిస్తూ ఉంటే, ఈనాటి సమాజం ఎలా ఉందో తెలుసా? ఈనాటి సమాజం ఎలా ఉందో తెలుసా? రానోళ్ళని వారుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? రానోళ్ళని వారుగా ఉన్నారు. ఇంకో మాట చెప్పనా? ప్రభు తన మందిరములో విశ్వాసుల కొరకు ఒక విందుని ఏర్పాటు చేశాడా? ఏం ఏర్పాటు చేశాడు? విందును ఏర్పాటు చేశాడా? ఆయన ఏం చెప్పాడో తెలుసా? విశ్వాసులైన నా పిల్లలారా, మీరు మందిరంలోనికి వచ్చి నేను ఏర్పాటు చేసిన విందును మీరు ఆరగించండి అని చెప్పి తన సేవకుల నోట మాటుంచి అందరినీ ఆహ్వానించాడు. ఈ సంపూర్ణ రాత్రి ఆరాధనలో సంఘ సభ్యులందరినీ దేవుడు ఆహ్వానించాడు. ఆహ్వానించాడా లేదా?
మాట్లాడాలి. ఆహ్వానించాడు. కానీ సంఘ సభ్యులందరూ వచ్చారా? ఎందుకు రాలా? రానొల్లకపోయిరి. రానొల్లక ఎందుకు రాలేకపోయారు? ఎందుకు రాలా? బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. ఏంటో తెలుసా? పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఇదే అధ్యాయంలో 14వ వచనంలో ప్రభు చెప్పాడు. చూడండి. కాగా పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. ఆమేన్. ఈ రాత్రి నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా ప్రభు ఈ గ్రామం అంతటికి ఆహ్వానాన్ని పంపాడు. సంఘమంతటికి ఆహ్వానాన్ని పంపాడు. ఆయన ఏ భేదము లేకుండా, తారతమ్యం లేకుండా అందరికీ ఏం పంపాడో తెలుసా? ఆహ్వానాన్ని పంపాడు. రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తాను అంటే సంఘం రానొల్ల నిధిగా ఉంది. ఎలా ఉంది? రానొల్ల నిధిగా ఉంది. గ్రామం ఎలా ఉందో తెలుసా? రానొల్ల నిధిగా ఉంది. ఎందుకు ఈ గ్రామం దేవుని సన్నిధికి రాలేకపోతుంది? ఎందుకు సంఘం దేవుని సన్నిధికి రాలేకపోతుంది? ఎందుకు నీవు ఈ రోజున దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు? రానొల్లక అక్కడ రాయబడిన మాట 3వ వచనంలో, పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లక పోయిరి. రానొల్లక పోయిరి. దేవుని సన్నిధికి వస్తే ఆయన ఏమి ఇస్తానంటున్నాడు తెలుసా? జీవాన్ని ఇస్తానంటున్నాడు. ఏమిస్తానంటున్నాడు? జీవాన్ని ఇస్తానంటున్నాడు. కానీ ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? రానొల్లని వారుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? రానొల్లని వారుగా ఉన్నారు. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో నిన్ను నీవు పరీక్షించుకోవాలి. దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నప్పుడు, దేవుడు నీకు రమ్మని ఒక ఆహ్వాన పత్రిక పంపినప్పుడు ఆయన మాటకు నువ్వు లోబడుతున్నావా? ఆయన మాటకు విధేయత చూపుతున్నావా? ఆయన పిలుపుకు నీవు విధేయత చూపి రాగలుగుతున్నావా? ఇక్కడున్న ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? ఈ ఉపమానంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు అంటే రానొల్లని వారుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? ప్రభు అందుకే ఒక మాట చెప్పాడు. యోహాను శుభవార్త 5వ అధ్యాయం 40వ వచనంలో ఒక మాట చెప్పాడు. చూడండి, యోహాను శుభవార్త 5వ అధ్యాయం 40వ వచనం. అయితే నీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. ఇప్పుడు రాకపోతే, బాగా వినండి, రాకపోతే ఏం పోగొట్టుకుంటున్నావు తెలుసా? జీవాన్ని పోగొట్టుకుంటున్నావు. ఏం పోగొట్టుకుంటున్నావు? దేవుని జీవాన్ని పోగొట్టుకుంటున్నావు. దేవుని జీవం, ఆయన దగ్గరికి వస్తే నిత్య జీవం ఇస్తానంటున్నాడు. ఏమిస్తానంటున్నాడు? నిత్య జీవం ఇస్తానంటున్నాడు. కానీ సంఘం వైఖరి ఎలా ఉందో తెలుసా? రానొల్లనిదిగా ఉంది. ఎలా ఉంది? సంఘములో సభ్యుడిగా ఉన్న నీవు అస్తమానం ఏమి వెళ్తావరా? అస్తమానం ఈయనకి పని పాట ఉందో, మన ప్రాణం తీతాడు అనుకుంటున్నాను నువ్వు. కానీ నేను చేసే పని ఎవరిదో తెలుసా? మహారాజు పని. ఎవరి పని? రాజాది రాజు, రవికోటి తేజుడైన, సర్వశక్తిమంతుడైన, సర్వాధికారి అయిన, సర్వలోకానికి చక్రవర్తి అయిన నా పరలోకపు తండ్రి పని నేను చేస్తున్నాను. ఆయన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడని నేను చెప్తున్నాను. ఆయన ఏం చెప్తాడో అదే చెప్తా. నువ్వు రాపోతే ఏం పోగొట్టుకుంటావు అంటే జీవాన్ని పోగొట్టుకుంటావు. ఏం పోగొట్టుకుంటావు? అవును, ఆయన యొద్దకు వస్తే నిత్య జీవాన్ని నీకు ఇస్తాడు.
ఏమిస్తాడు? నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆ జీవం ఎలా ఇస్తాడో తెలుసా? సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చేవాడు నా దేవుడు. సమృద్ధి అయిన జీవాన్ని అనుగ్రహించటానికి నేను రమ్మని ఆహ్వాన పత్రిక పంపితే నువ్వేం చేస్తున్నావో తెలుసా? రానోళ్ళని వాడగా ఉన్నావు. ఈరోజున సంఘం వాళ్ళకి జీవం అవసరంలా, రెస్ట్ కావాలి. ఏం కావాలి? రెస్ట్ కావాలి. వారు రానోళ్ళని జీవితాన్ని కలిగి ఉండటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని కంటే సుఖానుభవం కలిగిన వారు. ఏ అనుభవం కలిగిన వారు? దేవుని కంటే సుఖానుభవం కలిగిన వారు. వారు శరీర సంబంధులు కాబట్టి శరీర సుఖాన్ని కోరుకున్నవారు దేవుని సన్నిధిలో నిలుచుటకు వారు ఇష్టపడరండి. నెలకు ఒక రాత్రి, సంపూర్ణ రాత్రి ఆరాధన. ఆమె ప్రతి రాత్రి మనం ఉంటున్నామా? ప్రతి రాత్రి ఉంటున్నామా? ఉండే అవకాశం ఉందా? మీకున్నా నాకు లేదుగా, నాకున్నా మీకు లేదుగా. నెలకి ఒకసారి దేవుడు ప్రత్యేకించి మనల్ని ప్రేమించి ఆయన సన్నిధిలో మనం గడపాలని, ఆయనతో మనం పెనవేసుకోవాలని, ఆయన సన్నిధిలో ఉన్న మహిమను మనం పొందుకోవాలని, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంతోషాన్ని మనం అనుభవించాలని, ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలని దేవుడు ఏర్పరిచి ఈ రాత్రి ఆయన మనల్ని పిలిచాడు. కానీ ఆయన పిలుపుకు లోబడిన వారు ఎంతమంది అండి? ఆయన పిలుపుకు లోబడిన వారు ఎంతమంది? చాలామంది ఎలా ఉంటున్నారో తెలుసా? రానోళ్ళని వారుగా ఉంటున్నారు. ఎలా ఉంటున్నారు? రాకపోతే ఏం పోగొట్టుకుంటున్నామో తెలుసా? జీవాన్ని. ఏం పోగొట్టుకుంటున్నావు? ఇప్పుడు ఒక మాట మీకు చెప్తా. దేవునికి ఏమన్నా నష్టమా? నువ్వు రాకపోతే దేవునికి వచ్చేటువంటి నష్టం ఏమన్నా ఉంటుందా? చెప్పండి. దైవ సేవకుడికి ఏమన్నా నష్టమా? మాట్లాడాలి. ఏమన్నా నష్టమా? నువ్వు రాకపోతే నాకేమన్నా నష్టం కలుగుతుందా? ఏమన్నా నష్టం కలుగుతుందా? నష్టం ఎవరికండి? రానోళ్ళని వారికే. రానోళ్ళని వాడు ఏం పోగొట్టుకుంటాడు అంటే దేవుడిచ్చే జీవాన్ని పోగొట్టుకుంటాడు. దేవుడిచ్చే జీవాన్ని పోగొట్టుకుంటాడు. ఎంత మూర్ఖత్వం అండి! ఎంత మూర్ఖత్వం! ప్రియులారా, ఇలాగ దేవుడు నీకు నిత్య జీవం ఇవ్వాలని దేవుడు నీకు పిలుపునిస్తుంటే, ఈ గ్రామానికి పిలుపునిస్తుంటే, ప్రపంచానికి దేవుడు పిలుపునిస్తూ ఉంటే ప్రపంచం ఏం చేస్తుందో తెలుసా? యేసయ్య యొద్దకు రానోళ్ళనిదిగా ఉంది. ఎలా ఉందండి? యేసయ్య యొద్దకు రానోళ్ళనిదిగా ఉంది. రానోళ్ళనిదిగా ఉంది. ఎందుకు రాలేకపోతున్నారంటే, ఎందుకు రాలేకపోతున్నారో తెలుసా? ఎందుకు రాలేకపోతున్నారంటే వారి జీవితాల్లో వేటిను వారు ఆశించిన వారుగా ఉన్నారు. ఏవో అనుభవించాలని, దేవుడిచ్చే వాటికంటే ఇంకేవో అనుభవించాలని వారి ఆలోచన. ఈ రాత్రి దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు ఆలోచించాలి. దేవుడిచ్చే దానికన్నా అధికమైనది ఏమనుందా? చెప్పండి. దేవుడిచ్చే దానికన్నా అధికమైనది, శ్రేష్టమైనది, యోగ్యమైనది ఏమన్నా ఉందా? ఈరోజున ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? రానోళ్ళని జీవితం కలిగి ఉండటానికి కారణం ఏంటంటే ఈ లోకంలో దేన్నో ఆశించారు. కొంతమంది, నేను చెప్తా, సంఘంలో ఉన్నవారు ఏం ఆశించారంటే శరీర సుఖాన్ని ఆశించారు. దీన్ని ఆశించారు, శరీర సుఖాన్ని. ఒక రాత్రి
దేవుని సన్నిధిలో గడపటానికి వారి ఇష్టంలా. అమ్మో, మనం రాత్రంతా దేవుని సన్నిధిలో ఉంటే నీరసం వచ్చేది, ఆరోగ్యం పాడైపోద్ది. బైబిల్ ఒకే మాట చెప్తుంది. యేసయ్య ఒక మాట చెప్పాడు, ఎవడైనను తన ప్రాణమును కాపాడుకొనగోరిన ఎడల వాడు ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. ప్రాణాన్ని పోగొట్టుకోవాలని తీర్మానం చేసుకున్నవాడు ప్రాణాన్ని కాపాడుకుంటాడంట. యేసయ్య కొరకు ఎవరైతే ప్రాణాన్ని ఇవ్వాలని ఇష్టపడతారో వారు ప్రాణాన్ని కాపాడుకునేవారుగా ఉంటారు. ఎవరైతే తమ ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటారో వారు దాన్ని పోగొట్టుకుంటారని ప్రభువే చెప్పాడు. ఈ రోజున వాక్యం ఎరక్క చాలామంది ప్రజలు రానోళ్ళని వారుగా ఉంటున్నారు. ఎలా ఉంటున్నారు? రానోళ్ళని వారుగా ఉంటున్నారు, దేనినో ఆశించి. ఒక మాట చెప్పనా, బైబిల్లో కొన్ని ఉదాహరణలు చెప్తా. ఒక రోజున దావీదు రాజట అరణ్యానికి పోయాడంట. ఎక్కడికి పోయాడు? అరణ్యానికి తరమబడ్డాడట. తరమబడుతున్నప్పుడు అరణ్యములో తరమబడుతున్న దావీదుకి ఒక ఆయన సహాయం చేశాడు. ఏం చేశాడు? సహాయం చేశాడు. ఏం సహాయం చేశాడయ్యా అంటే, దావీదు అరణ్యములో ఉన్నంత వరకు ఆయనకు కావలసిన ఆహారాన్ని పెట్టినవాడుగా ఉన్నాడంట. అతగాడి పేరేంటి తెలుసా? బర్జిల్లాయి. చెప్పండి, బర్జిల్లాయి. అందరానండి. బర్జిల్లాయి దావీదు అరణ్యములో ఉన్నప్పుడు బర్జిల్లాయి దావీదుకి ఏం చేశాడో తెలుసా? సహాయం చేశాడట. అతడు ఐశ్వర్యవంతుడై ఉండి అతడు మహనాయిములో, ఎక్కడ ఉండేవాడు? మహనాయిములో అతడు ఉంటూ రాజుగారికి దావీదుకి భోజనాన్ని పెట్టేవాడట. దావీదుతో ఉన్న వారందరికీ ఆయన ఏం పెట్టాడు తెలుసా? భోజనం పెట్టాడు. అరణ్యంలో ఉన్నంతకాలము ఆయన పోషణ చూసింది ఎవరో తెలుసా? బర్జిల్లాయి. చెప్పండి, బర్జిల్లాయి అనేటువంటి ఒక ఆయన అతన్ని పోషిస్తే రాజు ఇప్పుడు దావీదు అరణ్యాన్ని విడిచిపెట్టి యెరూషలేముకు వస్తున్నాడు. ఎక్కడికి చెప్పాలి అందరూ? యెరూషలేముకు వస్తున్నాడు. యెరూషలేముకు వస్తుంటే దావీదు బర్జిల్లాయిని మర్చిపోలా. బర్జిల్లాయి, ఇంతకాలం నన్ను పోషించావు, నన్ను సంరక్షించావు, నాకు సహాయకుడిగా ఉన్నావు. ఇదిగో నేను యెరూషలేముకి వెళుతున్నా, నేను సింహాసనాసీనుడై కూర్చుంటున్నా. యెరూషలేము నీవు నాతో కూడా వస్తే నిన్ను నేను పోషిస్తా. ఏమన్నాడు? నిన్ను నేను పోషిస్తా. రాజా నగరంలో నీకు కావలసినవన్నిటినీ నేను నీకు అనుగ్రహించేవాడగా ఉంటాను. నీ యొక్క పోషణ, నీ క్షేమం సమస్తాన్ని నేను చూసేవాడుగా ఉంటా. నాతో కూడా యెరూషలేము రమ్మా అన్నాడట. ఏమన్నాడు? బర్జిల్లాయి ఏమంటున్నాడో తెలుసా? రాజా, నీతో పాటుగా యోర్దాను దాటమంటే దాడతా. ఏం దాటమంటే? యోర్దాను దాటమంటే దాడతా. యోర్దాను దాటి కొంత లెక్క వస్తా. ఎంత లెక్క వస్తాడంట? కొంత లెక్క వస్తా. కానీ నేను యెరూషలేము రాను. ఏమంటున్నాడండి? యెరూషలేము రాను. చూడండి, ఆ మాట చదవండి. 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 36వ వచనం నుంచి చదువుదాం. నీ దాసుడునైన నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెం దూరం వచ్చేదను గాని రాజువగు నీవు నాకంత ప్రత్యుపకారము చేయనేలా
నేను నా ఊరి యందు నుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పాతి పెట్టుటకై అచ్చటికి తిరిగిపోవునట్లు నాకు సెలవిమ్ము. చిత్తగించుము. చాలే అమ్మా. ఏమంటున్నాడు? రాజుగారేమో ఆహ్వానిస్తున్నాడు, యెరూషలేముకి నాతో కూడా నువ్వు రా, నేను చూసుకుంటాను, నీ బాగుబోగులు నేను చూసుకుంటాను, బర్జిల్లాయి రా, బర్జిల్లాయి అంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? యొర్దాను దాటి కొంచెం దూరం వస్తా. ఎంత దూరం చెప్పండి? కొంచెం దూరం వస్తాను, కానీ నేను యెరూషలేముకు మాత్రం రాను. ఎందుకన్నాడు అంటే అక్కడేమో నీయో తెలుసా? నేను నా ఊరి యందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పాతి పెట్టుటకై అచ్చటికి తిరిగిపోదును. ఓ మహారాజు ఆహ్వానిస్తుంటే ఈయన ఆలోచనలు ఎట్లా ఉన్నాయో తెలుసా? సమాధుల కోసం చూసుకుంటున్నాడు. వీటి కోసం చూసుకుంటున్నాడు. సమాధులు కావాలంట ఆయనకి. మా పితరులు, మా తల్లిదండ్రులు పెట్టిన సమాధులలో నేను పెట్టబడాలి రాజా, నేను యెరూషలేముకి రాను. ఎక్కడికి రాను చెప్పండి అందరూ? యెరూషలేమునికి రానన్నాడు. పిలిచింది ఎవరు? రాజుగారు, మహారాజు, చక్రవర్తి. యొర్దాను దాడతాను కానీ నీతో, మరణాన్ని దాడతాను కానీ నీతో మరలా యెరూషలేముకి నేను రాను. ఈనాటి సమాజం కూడా ఇలాగే ఉంది. అరే రక్షణ పొందరా, బాప్తీసం తీసుకోరా బాబు అని ప్రభు చెప్తూ ఉంటే మాకు సమాధులు దొరకవేమో అని. ఏం దొరకవు? కొన్ని సంఘాల వాళ్ళు ఇదే చెప్తూ ఉంటారు. ఏమనో తెలుసా? అక్కడికి వెళ్తే నీకు సమాధులు ఉండవు. ఎక్కడికి వెళ్తే సమాధులు లేకపోతే ఎక్కడొక్కడ పాతి పెడతారు. ఏమవుద్ది? పాతి పెట్టచ్చో లేదా? ఏ కాలం పక్కన తవ్వి దాంట్లో పాతి పెడితే పోద్ది. ఇది ఏంటి? ఇది మట్టి శరీరం. ఏంటండి? ఎక్కడ పాతి పెడితే ఏమవుద్ది? ప్రభు వచ్చినప్పుడు ఈ మట్టి శరీరం ఏమవుతుందో తెలుసా? మహిమ కలిగిన శరీరంగా మార్చబడి ప్రభుని ఎదుర్కొంటుంది. ఇది పాతి పెట్టబడటానికి ఏ స్థలం అయితే ఏమవుద్ది? బర్జిల్లా ఏం కోరుకున్నాడు తెలుసా? సమాధులు కోరుకున్నాడండి. ఏం కోరుకున్నాడు? ఈరోజు చాలామంది సువార్త ప్రకటించబడుతుంటే, సత్య సువార్త ప్రకటించబడుతుంటే రాలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? సంఘాలు కావాలి మనకి. ఏం కావాలి? యెరూషలేము కాదు, వీళ్ళకి కావలసింది పితరులు. ఏమంటున్నారు? మా తల్లిదండ్రులు. ప్రార్థనకు రావచ్చు కంటే మా తల్లి సంఘం. ఏ సంఘం చెప్పండి? మా తల్లి సంఘాన్ని ఎట్ట ఇడిచిపెట్టాం అంటావు అంటాడు. ఒక మాట నేను చెప్పనా? ఒక మాట మీకు చెప్తా, వినండి. ఇది అడగండి. ఎవరన్నా అడిగారు అనుకోండి, తల్లి సంఘం అన్నారనుకోండి, ఒక మాట మీరు చెప్పండి. ఇప్పుడు మీ అమ్మ చదువుకున్న స్కూల్ ఏది? మాట్లాడండి. మీ నాన్న చదువుకున్న స్కూల్ ఏది? తల్లి సంఘం అంటున్నావుగా. మరి నువ్వు కూడా ఏం చేయాలి? మీ అమ్మ బాబు చదివిన స్కూల్లోనే చదవాలా వద్దా? నీకేమో ఇప్పుడు కాన్వెంట్లు కావాలి. ఏం కావాలి? ఎలిమెంటరీ స్కూల్ వద్దు. ఏ స్కూల్ వద్దు? ఎలిమెంటరీ స్కూల్ అవసరంలా నీకు. ఇప్పుడు ఏం కావాలి? అంతా కాన్వెంట్లేనా? ఇప్పుడు ఇంకా ఇంకో స్టెప్ వేస్తున్నారు. ఏం స్టెప్? కార్పొరేటివ్ స్కూల్ అంట. ఏ స్కూళ్ళు? మరి పనికిరాని చదువు కొరకే ఇంతగా నువ్వు ఆలోచిస్తూ ఉంటే పరలోకం గురించి ఆలోచిస్తున్నావా? చెప్పండి. అది నిత్య రాజ్యం, అది నిత్యము ఉండేది, అది మన అందరికీ అవసరమైంది, ప్రముఖమైనది.
దాని కొరకు ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఈ బర్జిల్లా ఇలాంటి వాళ్ళు ఎంతమంది అండి? దేవుడంటే రాజుగారంటే మమకారం. ఏంటండి? రాజుగారంటే మమకారం. రాజుగారి కొరకు ఎంతైనా ఖర్చు చేస్తారు. కానీ ఏం చేయరు తెలుసా? యెరూషలేముకు మాత్రం రారు. ఎక్కడికి రారు? దేవుడంటే అభిమానం. దేవుని కొరకు ఎంతైనా ఖర్చు చేస్తావు. కానీ ఏం దాటావు? మాట్లాడరే. యెరూషలేము మొత్తానికి మాత్రం ప్రాణం ఒప్పట్ల. ఏం ఒప్పట్ల? వీళ్ళే రానోళ్ళని వారు, బర్జిల్లా ఇలాంటి వారు. ఎవరండి వీళ్ళు? బర్జిల్లా ఇలాంటి వారు. నిజమే ప్రియులారా, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆయన దగ్గరికి నువ్వు వస్తే మొదట నీకు జీవాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? 2, ఆయన యొద్దకు వస్తే ఆయన రాజ్యములో నీకు కావలసిన సౌకర్యాలన్నిటినీ రాజుగారు ఏర్పాటు చేస్తాడు. ఈ రాజు ఎవరో తెలుసా? ఈ రాజు ఎవరయ్య అంటే మన రాజాదిరాజు, మన ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దావీదు ఎలా ఉన్నాడయ్యంటే పరలోకపు తండ్రికి సాదృశ్యంగా ఉన్నాడు. బర్జిల్లై ఎలాగున్నాడంటే విశ్వాసకి సాదృశ్యంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? విశ్వాసులు ఎలా ఉన్నారయ్యంటే యోర్దాను దాటుతున్నారు. ఏం దాటుతున్నారు? మరణాన్ని దాటుతున్నారు. దేవుని కొరకు ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎంతో ఖర్చు చేస్తున్నారు. కానీ యెరూషలేముకి రావడానికి, అంటే యెరూషలేము అంటే నూతన సియోను. చెప్పండి, నూతన సియోనికి రావటానికి ఇష్టం లేదు వారికి. రాజుగారు ఎక్కడ నివాసం చేస్తాడో, రాజుగారు ఏ సింహాసనం మీద కూర్చుంటాడో ఆ యొక్క ప్రదేశానికి రావటానికి ప్రజలకు ఇష్టం లేదు. రానోళ్ళని వారుగా ఉన్నారు. రానోళ్ళని వారుగా ఉన్నారు. ఈ రోజున నీ జీవితంలో ఎలా ఉన్నావు? ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో రానోళ్ళని అనుభవంలో ఉన్నావా? రానోళ్ళకపోతే నువ్వు జీవాన్ని పోగొట్టుకుంటావు. రానోళ్ళకపోతే నీ జీవితంలో ఏమవుతుందో తెలుసా? నూతన సియోన్ని పోగొట్టుకుంటావు. నూతన సియోన్. ఏ సియోన్ అండి? నూతన సియోను. ఇంతకాలం భక్తి చేసి ఇంటి వెనకమాల చచ్చిపోయినటువంటి అనుభవం కదా మంది. అరే నిన్ను యెరూషలేముకి తీసుకెళ్తానంటే బర్జిల్లా ఏమంటున్నాడు తెలుసా? నేను రానయ్యా గారు, రాజా నేను రాను, ఇంకా ముసలోడిని అయిపోయాను, నాకు సంతోషం ఏముంటుంది? రాజ్యనగరంలో పాటలు పాడుతూ ఉంటే గాయకులు పాటలు పాడుతూ ఉంటే నా చెవులకి ఏమైనా వినపడదా? నువ్వు రుచిగల భోజనాలు పెడతా ఉంటే ఆ రుచి నాకేమన్నా తెలుస్తుందా? నేను వృద్ధుడిని కదా, నన్ను వదిలేయి. ఏమన్నాడండి? నన్ను వదిలేయి, నా పితరులతో కూడా, నా పితరులు పాతి పెట్టబడిన సమాధుల్లో నేను పాతి పెట్టబడతా. మహారాజు ఆహ్వానిస్తూ ఉంటే సమాధుల గురించి ఆలోచన చేస్తున్నాడండి. వీటి గురించి రాజు పిలుస్తున్నాడు, నీకు జీవాన్ని ఇస్తానని. 2, ఆయన ఏమిస్తానన్నాడు తెలుసా? తన రాజ్యాన్ని, రాజ్య నగరంలో నిన్ను కూర్చోబెట్టాలని, అక్కడ స్వాస్థ్యమంతా నువ్వు అనుభవించాలని పిలుస్తుంటే రానోళ్ళని వారుగా ఉన్నారంట. ఎలా ఉన్నారు? ఇంకో మాట చెప్తా. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 29-30 వచనాలు. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 29-30 వచనాలు. మోషే మామయ్యగు మిద్యానీయుడైన రెవూయేలు కుమారుడగు హోబాబుతో మోషే యెహోవా మాకిచ్చెదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమైపోచున్నాము, మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. యెహోవా ఇశ్రాయేలీయులకు తాను చేయబోవు మేలును గూర్చి వాగ్దానం చేసేననగా అందుకతడు ఏమన్నాడు? నేను రాను, నా దేశమునకు నా వంశస్థుల యొద్దకు వెళ్ళేదను అనేను. ఈయనెవరో తెలుసా? ఈయనెవరో? మోషే మామయ్యగు మిద్యానీయుడైన రెవూయేలు కుమారుడగు ఓబాబు.
చెప్పండి, హోబాబు. హోబాబు ఏమంటున్నాడో తెలుసా? మేము కనాను దేశం వెళ్తున్నాం, ఆ కనాను దేశంలో మా దేవుడు మాకు మేలు చేస్తానంటున్నాడు, ఆ మేలు నీకు కూడా చేస్తాం, నువ్వు మాతో కూడా రా అంటే వీళ్ళేమంటున్నా. ఈ హోబాబు ఏమంటున్నాడో తెలుసా? నేను రాను. ఏమంటున్నాడండి మోషే గారు? నేను రాను. ఏంటి? నేను రాను. ఈ రోజున రానోళ్ళని వారు ఎంతోమంది అండి. దేవుడు మేలు చేస్తానంటే రానోళ్ళని వారు, దేవుడు నిత్య జీవం ఇస్తానంటే రానోళ్ళని వారు, దేవుడు తన యొక్క రాజ్యములో నీకు స్వాస్థ్యాన్ని ఇచ్చి నిన్ను ఆయన సంరక్షిస్తాను అని ఆహ్వానిస్తూ ఉంటే రానోళ్ళని మనస్తత్వాన్ని, మేలు చేస్తానంటే దేవుని యొద్దకు రావట్లేదండి, దేవుని పట్టణానికి. వీళ్ళు మొదటి గుంపు ఎలాంటి వాళ్ళు తెలుసా? రానోళ్ళని గుంపు. ఏ గుంపు? ఆ గుంపులో నీవు ఉన్నావా? ఆ గుంపులో నీవు ఉన్నావా? అస్తమానం దేవుని మందిరానికి ఎందుకురా బాబు, ఏదో ఆదివారం వెళ్దాంలే. ఈయనేమో పాస్టర్ గారేమో తిన్నది అరగట్ల, ఆయనకి నిద్ర పట్టక సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటాడు, ఉపవాస ప్రార్థన అంటాడు, స్తుతి కుడుకులు అంటాడు, విడుదల మహోత్సవాలు అంటాడు, పరిశుద్ధాత్ముని ప్రసన్నత వేడుకలు అంటాడు, ప్రతి ఆటికి రమ్మని ప్రాణం తీతా ఉంటాడు. నాకు తిన్నది అరక్క కాదు, నాకు నిద్ర పట్టక కాదు, నువ్వు నిత్య జీవం పొందాలని, నీకు దేవుడు మేలు చేయాలని, నీకు దేవుడు తన రాజ్యములో స్వాస్థ్యాన్ని ఇవ్వాలని ఆశ, ఆకాంక్ష. ఆమేన్. కానీ మీరేమనుకుంటున్నారు తెలుసా? మేము వెళితే అయ్యగారికి ఏదో వచ్చేస్తుంది, అయ్యగారికి ఏదో కలిసి వచ్చేద్ది అనుకుంటున్నారు. మీ వలన నాకు కలిసి వచ్చేది ఏమీ లేదు. మీరు వస్తే దేవుడు మీకు మేలు చేస్తాడు, మీరు వస్తే దేవుడు మీకు నిత్య జీవం ఇస్తాడు. మీరు వస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తన రాజ్యములోని మీకు స్వాస్థ్యాన్ని అనుగ్రహించి ఆయన సంరక్షించేవాడుగా ఉంటాడు, నీ అవసరతలు తీర్చేవాడుగా ఉంటాడు. అది తెలియక అవివేకంతో ఎలా ఉన్నారో తెలుసా? రానోళ్ళని వారుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? రానోళ్ళని వారుగా ఉన్నారు. తన దాసులు వచ్చి, అయ్యా విందు రెడీగా ఉంది. ఏది రెడీగా ఉంది? విందు రెడీగా ఉంది, రా అంటే వీళ్ళేమన్నా, మేము రాము, మేము రాము, రాము. రెండో గుంపేంటి? రండి, మత్తయి శుభవార్త 22వ అధ్యాయం 5వ వచనాన్ని ధ్యానం చేద్దాం. వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరియొకడు తన వర్తకమునకు వెళ్ళిరి. ఏం చేశారట? ఒకడు తన పొలమునకు మరియొకడు తన వర్తకమునకు వెళ్ళిరి. ఈ గుంపు ఏంటో తెలుసా? లక్ష్య పెట్టని వారు. ఎలాంటి వారు? స్వార్థ ప్రకటించబడుతూ ఉంటే స్వార్థను లక్ష్య పెట్టని వారు. దైవ సేవకులు వాక్యాన్ని బోధిస్తుంటే వాక్యాన్ని లక్ష్య పెట్టని వారు. పరలోకపు తండ్రి, రారాజు, మహిమగల మహారాజు ఆహ్వానాన్ని పంపితే ఆహ్వానాన్ని లక్ష్య పెట్టని వారు. వీరు ఎందుకు లక్ష్య పెట్టట్లా? ఈ రోజున నువ్వు కూడా దేవుని సన్నిధికి వచ్చి కూడా నువ్వు లక్ష్య పెట్టని వాడుగా, లక్ష్య పెట్టని దానిగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటి? ఒకడేమో పొలానికి వెళ్ళాడట, మరొకడేమో వర్తకానికి వెళ్ళాడు. పొలానికి ఎందుకు? వ్యవసాయం చేయటానికి. ఏం చేయటానికి? వర్తకం అంటే వ్యాపారానికి. అసలు దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆత్మీయులుగా మనం ఏం నేర్చుకుంటున్నాం? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం
15, 16 వచనాలు చదువుదాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఇప్పుడు నా వైపు చూడండి. వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకమును కానీ లోకములో ఉన్న వాటిని కానీ ప్రేమిస్తే తండ్రి ప్రేమ నీలో ఉండదు. ఏముండదు? తండ్రిని ప్రేమించలేవు. నీలో తండ్రి ప్రేమ కనపడదు. కారణం ఏంటయ్యా అంటే లోకాన్ని కానీ లోకములో ఉన్న వాటిని కానీ. చెప్పండి, ఇప్పుడు లోకంలో ఏముంది? వ్యవసాయం ఉంది. లోకంలో ఏముంది? వ్యాపారం ఉంది. లోకంలో ఏముంది? చెప్పండి. నేత్రాశ ఉంది. లోకంలో ఏముంది? జీవపు డంబం ఉంది. లోకంలో ఏముంది? శరీరాశలు ఉన్నాయి. ఏమున్నాయి? ఇప్పుడు వీటిని ప్రేమించేవాడు వీటిని వ్యాపారాన్ని కానీ వ్యవసాయాన్ని కానీ శరీరాన్ని కానీ నేత్రాశను కానీ జీవపు డంబాన్ని కానీ ప్రేమించే వాడిలో ఏముండదయ్యంటే దేవుని ప్రేమ ఉండదు. వాడు దేవుని మీద ప్రేమ ఉండదు. దేవుని మీద ప్రేమ ఉండనప్పుడు ఏం చేస్తాడో తెలుసా? లక్ష్య పెట్టడు. ఏం చేయడు? లక్ష్య పెట్టడు. ఎందుకయ్యా అంటే నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? లోకాన్ని ప్రేమిస్తున్నావు. లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నావు. అది వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వెండి బంగారాలు కావచ్చు, నీ కూలి పని కావచ్చు, నీ పాడి సంపద కావచ్చు, నీ పిల్లలను కావచ్చు, ఇంకెవరినైనా కావచ్చు. బైబిల్ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే లోకమును కానీ లోకములో ఉన్న వాటిని కానీ మీరు ప్రేమింపకుడి. ఎవడైనాను లోకమును కానీ లోకములో ఉన్న వాటిని కానీ ప్రేమిస్తే దేవుని ప్రేమ వానిలో ఉండదు. ఇప్పుడు నీవెందుకు రాలేకపోతున్నావంటే, నువ్వెందుకు లక్ష్య పెట్టలేదు అంటే లోకాన్ని ప్రేమిస్తున్నావు. దేన్ని ప్రేమిస్తున్నావు? లేదా శరీరాన్ని ప్రేమిస్తున్నావు, లేక ఏం చేస్తున్నావు? నీ వర్తకాన్ని ప్రేమిస్తున్నావు, నీ వ్యాపారాన్ని ప్రేమిస్తున్నావు, నీ పొలాన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి నీలో ఏం లేదంటే దేవుని ప్రేమ లేదు. ఏం లేదండి అంటే దేవుని పట్ల ప్రేమ లేదు. మొదటి ఉన్న ప్రేమను నువ్వు విడిచితివి అని ఎఫెసీ సంఘంతో చెప్తాడు. నీ మీద నేను ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అదేంటో తెలుసా? నీ క్రియలను నేను ఎరిగిదును. నువ్వు నా కొరకు కష్టపడతావని తెలుసు, నా కొరకు ప్రయాసపడతావని తెలుసు, నా కొరకు భారాన్ని మోస్తావన్న సంగతి నాకు తెలుసు. నీవు అబద్ధ ప్రవక్తలు ఎవరో కనిపెట్టి వారిని ఇష్టపడవన్న సంగతి కూడా నాకు. కానీ నీలో ఏముంది అంటే మొదటి ప్రేమని నువ్వు వదిలేవు. తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. అంతరంగాన్ని ఎరిగిన దేవుడు, మన క్రియలన్నీ ఎరిగినవాడు, మన తలంపులు ఎరిగినవాడు, మన తపన ఎరిగినవాడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో తప్పొకటి నీ మీద మోపవలసి ఉన్నది. అదేంటో తెలుసా? మొదటి ప్రేమను నువ్వు వదిలితివి. ఇంకోసారి యేసయ్య ఏమని చెప్తాడు తెలుసా? ఇదే మత్తయి శుభవార్తలు ఏమని చెప్తాడు అంటే అనేకుల అక్రమం చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అక్రమము విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. నీకు సంఘం పట్ల ప్రేమ చల్లారిపోతుందంటే, దైవజనుడు పట్ల ప్రేమ చల్లారిపోతుందంటే, వాక్యం పట్ల ప్రేమ చల్లారిపోతుందంటే, దేవుని పట్ల ప్రేమ చల్లారిపోతుందంటే నీలో ఏమి విస్తరిస్తుందో తెలుసా? అక్రమం. ఏంటండి?
అక్రమం విస్తరిస్తుంది. అక్రమం విస్తరించిన రోజున నువ్వు ఎలా ఉంటావో తెలుసా? నీ ప్రేమ చల్లరిపోద్ది. అప్పుడు ఏం చేస్తావు తెలుసా? నువ్వు లక్ష్య పెట్టావు. ఏం చేయవు? చెప్పండి. లక్ష్య పెట్టని వాడుగా, లక్ష్య పెట్టని దానిగా నీవు ఉంటావు. లక్ష్య పెట్టని దానిగా ఉంటావు. మహారాజు విందుకు రమ్మంటే వారు లక్ష్య పెట్టపోవటానికి కారణం ఏంటి అంటే, వారు లోకములో ఉన్న వాటిని ప్రేమించారు కాబట్టి వారికి రాజుగారు పైన ప్రేమ లేదు. ఏం లేదు? ప్రేమ లేదు. అందుకే వారు ఏం చేశారు తెలుసా? లక్ష్య పెట్టకపోయారు. లక్ష్య పెట్టలేదా? నీవు కూడా ఈ రోజున వాక్యాన్ని లక్ష్య పెట్టకపోతే, దేవుని సన్నిధిని లక్ష్య పెట్టకపోతే, దేవుని లక్ష్య పెట్టకపోతే నీ జీవితంలో జరిగే నష్టమేంటో చెప్పనా? మన పితరులు అలాగే లక్ష్య పట్ల ఏం చేశారు? కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 24-25 వచనాలు. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి. ఆయన మాట నమ్మకపోయిరి. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సణుగుకొనిరి. అప్పుడు అరణ్యములో వారిని కూలజేయుటకును అన్యజనులు వారి సంతానమును కూల్చుటకును దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను. వారు అంటే ఎవరో తెలుసా? ఇశ్రాయేలీలు. చెప్పండి. ఇశ్రాయేలీలట ఆయన మాటను ఏం చేశారో తెలుసా? ఆయన మాటను ఆలకించలా. వారేమయ్యారో తెలుసా? అరణ్యంలో వారు ఆయన మాటను లక్ష్యపెట్టక ఆయన మాటను నమ్మకపోయారట. ఇశ్రాయేలుకి దేవుడు ఏమేస్తానన్నాడు తెలుసా? రమ్యమైన దేశం. ఏ దేశం అంటే కనాను దేశాన్ని ఇస్తానన్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో తెలుసా? ఆయన మాటను నమ్మలేదంట. ఆయన మాటను ఆలకించలేదట. అప్పుడు ప్రభుకి ఏమొచ్చిందో తెలుసా? కోపం వచ్చింది. ఏమొచ్చింది? కోపం వచ్చి వారిని ఏం చేసాడు తెలుసా? అరణ్యములు వారిని కూలజేశాను. వారి సంతతి కూల్చబడెను. వారు దేశమంతా చెదరగొట్టబడ్డారట. ఈ రోజున మన జీవితాల్లో కూడా మన వ్యాపారాలు కూలిపోవటానికి, మన కుటుంబాలు కూలిపోవటానికి, అనేకుల జీవితాలు కూలిపోవటానికి కారణమేంటో తెలుసా? దేవుని మాటను నమ్మకపోవటం. దేవుని మాటను నమ్మకపోవటం అండి. ఆయన మాటను ఆలకింపక ఏం చేయక అంటే వాళ్ళు ఏం చేశారు? లక్ష్యం ఉంచలా. దేవుడు మాట్లాడితే, దేవుడు చెప్తే దేవుడి మాటలు లక్ష్య పెట్టల. వాళ్ళు రమ్యమైన దేశం ఇస్తానన్నాడు. ఏ దేశం? రమ్యమైన దేశం వారికి ఇస్తాను అంటే వారు లక్ష్య పెట్టలేదండి. లక్ష్య పెట్టపోయేసరికి దేవుడు ఏమన్నాడో తెలుసా? వారిని కూలజేస్తాను, వారిని చెదరగొడతాను. మన జీవితాలు కూడా, మన కుటుంబ వ్యవస్థ కూడా ఎందుకు చెదరగొట్టబడుతుందో తెలుసా? ఎందుకు కూలిపోతుందో తెలుసా? గొప్ప కూలిపోవటానికి కారణం ఏంటి? మన ఆర్థిక వ్యవస్థ కూలిపోవటానికి, మన కుటుంబ వ్యవస్థ కూలిపోవటానికి, వ్యాపారం కూలిపోవటానికి కారణం ఏంటో చెప్పనా? ఆయన మాటలను నువ్వు లక్ష్య పెట్టలా. ఏం చేయట్లా? ఆయన మాటలను నీవు లక్ష్య పెట్టట్లా.
ఆయన ఆ మాటని ఆలకించట్లా, ఆయన మాటను నమ్మట్లా. నమ్మనప్పుడు దేవుడే కూల్చివేయటానికి తన చేయెత్తుతున్నాడట. ఏమెత్తుతున్నాడు చెప్పండి? దేవుడు చేయెత్తితే, దేవుడు కూల్చితే ఇంకెవరు కడతారు? ఏమండి, ఎవరు కట్టగలరండి? మన జీవితాన్ని దేవుడు కూల్చేసాడు అనుకో, నువ్వు కట్టుకోగలవా? కట్టుకోగలవా? నీ జ్ఞానంతో కట్టుకోగలవా? నీ బలంతో కట్టుకోగలవా? నీకున్న సౌకర్యాలతో నువ్వు కట్టుకోగలవా? ఈరోజున గమనించాలి. చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయి అంటే లక్ష్య పెట్టని వారుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? లక్ష్య పెట్టని వారుగా ఉన్నారు. అందుకే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏం చేశాడో తెలుసా? కూలజేశాడట. కూలజేసి వారిని చెల్లాచెదురు చేశాడట. ఏం చేశాడు? ఆ మాట మరొకసారి చదవండి. ఆ మాటలు చదువుతున్నప్పుడు గుండెల్లో భయం పుట్టాలండి. దేవుని మాట లక్ష్య పెట్టకపోతే, దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టకపోతే, ఆయన సన్నిధిని లక్ష్య పెట్టకపోతే, ఆయన సేవకుని మాట లక్ష్య పెట్టకపోతే ఏం జరుగుతుంది? అప్పుడు అరణ్యములో వారిని కూలజేయుటకును అన్యజనుల్లో వారిని సంతానమును కూల్చుటకును దేశములో వారిని చెదరగొట్టుటానికి ఆయన వారి మీద చెయ్యెత్తెను. నువ్వు చెల్లచెదురు అయిపోవటానికి కారణం ఏంటి? దేవుని మాటను నువ్వు లక్ష్య పెట్టట్లా, దేవుని మాటను ఆలకించట్లా. ఇంకో మాట మీకు చెప్పనా? ఆలకించకపోతే ఇందాక మొదట్లోనే మీకు చెప్పా, దేవునికి జరిగే నష్టమేమి లేదు, దైవజనుడికి జరిగే నష్టమేమీ ఉండదు. జరిగే నష్టం అలా నీకే. బైబిల్లో అలాగే ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుడు ప్రేమించి ఏం చెప్పాడో తెలుసా? లోత దేవదూతలను పంపించాడు సొదొమ గొమొరకు. పంపించి లోత ఈ పట్టణాన్ని నువ్వు విడిచి వెళ్ళిపో. ఏమన్నారు? ఈ పట్టణాన్ని విడిచి వెళ్ళిపో. మేము ఎందుకు వచ్చామో తెలుసా? ఈ పట్టణం మీద అగ్ని గంధకాలు కురిపించడానికి వచ్చాం. కాబట్టి నువ్వు ఈ యొక్క గ్రామాన్ని, ఈ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపో అంటే ఆ రాత్రంతా లోతు ఏం చేశాడు తెలుసా? తడవు చేశాడట. ఏం చేశాడు? తడవు చేశాడట. ఆ రాత్రి దేవదూతలు చెప్పారు, నువ్వు వెళ్ళిపో, తొందరగా వెళ్ళిపో అంటే కాబోయే అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళాడంట. ఎక్కడికి? కాబోయే అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి, అల్లుళ్ళారా దేవుడు ఈ పట్టణం మీద అగ్ని కురిపించబోతున్నాడు అంటే వాళ్ళు చూసి ఎగతళి చేశారట. మామయ్య, నీకు మతి భ్రమించిందా? దేవుడు అగ్ని కురిపించటం ఏంటి మామయ్య అని హేళన చేస్తున్నారట, ఎగతాళి చేస్తున్నారట. దేవదూతలు చెప్పారు, లోతా నువ్వు త్వరగా ఈ పట్టణాన్ని విడిచి వెళ్ళిపో. నిజంగా దేవదూతలు సమయం ఇచ్చారు, లోతుకి సమయాన్ని ఇచ్చారు. ఆ సమయంలో నిజంగా లోతు బయలుదేరటం అయితే లోతుకు కలిగినటువంటి ఆస్తి అంతా కూడా లోతుతో కూడా వెళ్ళేది. ఆమేన్. ఇప్పుడు గొర్రెలు ఉన్నాయండి, మందలు ఉన్నాయి. ఆ రాత్రి సమయం ఇచ్చాడు దేవుడు. బయలుదేరి ఆ రాత్రి మందం తోలుకుని వెళ్ళిపోతే ఊరు దాటితే మందంతా ఉండేది, ఆస్తి అంతా ఉండేది, వెండి బంగారం ఉండేది. అతను సంపాదించిన సంపాదనంతా అతడు అనుభవించగలిగేవాడు. విచిత్రం ఏంటో తెలుసా? అతడు వినలా, లక్ష్య పెట్ల. ఏం చేశాడో తెలుసా? తడవు చేశాడట. ఏం చేశాడు? తడవు చేస్తే ఇంకా చేసేది లేక అబ్రహాం చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు లోతు భార్యను, లోతు ఇద్దరు పిల్లల్ని చేతులతో పట్టుకుని బడబడబడమని ఈడ్చుకుంటూ ఊరు బయటికి తీసుకెళ్లారు. ఎట్లా వెళ్ళారో తెలుసా? కట్టు బట్టలతో. ఏ బట్టలతో? దేవదూతలు చెప్పిన రోజు సమయంలో వారు వింటమైతే వారి సంపాదన అంతా మిగిలేదే. ఆమేన్. కానీ వారు లోతు దేవుని మాట వినలా, దేవదూతల మాట వినలా, లక్ష్య పెట్లా. ఏం పెట్లా? ఇప్పుడు నష్టపోయింది ఎవరు? దేవుడేమో నష్టపోయాడా?
ఇప్పుడు ప్రకటించినటువంటి దేవదూతలు ఏమైనా నష్టపోయారా? మాట్లాడరే. దేవదూతలు ఏమైనా నష్టపోయారా? నష్టపోయింది ఎవరు? లోతే. లోతు ఎంతో కాలంగా ప్రయాసపడి సంపాదించిన సంపాదన అంతా ఆ సుధమ గుమర ప్రాంతంలో అగ్నికి ఆహుతైపోయింది. ఏమైపోయింది? అగ్నిపాలైంది. ఈ రోజున నీ జీవితంలో కూడా ఎంతో కాలంగా కూడగడుతున్నావు. ఏం చేస్తున్నావు? మాట్లాడండి. కూడగడుతున్నావు. దేవుడు చెప్పిన మాట ఇంట్లా, దేవుని సంకల్పం నెరవేర్చట్లా, దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించట్లా. జరిగించకపోతే ఏం చేస్తాడో తెలుసా? నిన్ను బయటికి లాక్కొస్తాడు. కానీ నీకు కలిగిన మొత్తం ఏమవుతుందో తెలుసా? అగ్నికి ఆహుతైపోద్ది. కనికరం గల దేవుడు నీ నీతి మొత్తాన్ని బట్టి, రక్షణ పొందిన విధానాన్ని బట్టి నిన్నేం చేస్తాడో తెలుసా? నిన్ను తప్పించొచ్చేమో కానీ నీ ఆస్తి ఏమవుతుందో తెలుసా? అగ్నికి ఆహుతైపోద్ది. బాబు, నేను చెప్పే మాట ఏంటో తెలుసా? నీ ధనం కంటే, నీ ఆస్తి కంటే, ఈ రోజున నీ కలిగి ఉన్న బంధుమిత్రాదుల కంటే దేవుని మాట వినటం నువ్వు నేర్చుకో. దేవుని మాటను అలక్ష్యం చేయమాకు. ఆదికాండం 19వ అధ్యాయం 14వ వచనంలో లోతుని గురించి ఏం రాయబడిందో తెలుసా? చదవండి ఒక మాట. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లులతో మాట్లాడి రండి, ఈ చోటుని విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోతున్నాడు అని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయవాని వలె ఉండెను. తర్వాత ఏం జరిగింది? తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న ఇద్దరు కుమార్తెలను తీసుకురమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. ఏం చేస్తున్నాడు చెప్పండి? అంతకుముందు చెప్పారు దేవదూతలు, ఈ పట్టణాన్ని విడిచిపెట్టేయని. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? మోషే గారు ఎవరి దగ్గరికి వెళ్ళారు? సత్యనారాయణపురం వెళ్ళాడా? మాట్లాడండి. ఎక్కడికి వెళ్ళాడు? అల్లుడి దగ్గరికి వెళ్ళాడండి. నువ్వు పోతునూరు వెళ్ళావా? ఎక్కడికి వెళ్ళావు? తడవ చేస్తున్నావేమో, జాగ్రత్త. దేవుని మాట లక్ష్య పెట్టకుండా తడవ చేస్తున్నావేమో. తెల్లారింది. ఏమైంది? తెల్లారినా కూడా చెప్తున్నారు దేవదూతలో. కానీ లోతు ఎలా ఉన్నాడో తెలుసా? తడవు చేసెను. చదువమ్మా మాట. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరి కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకుని వచ్చి ఏం చేశారట? వెలుపలకు తీసుకుని వచ్చారు. ఈ రాత్రి మీతో చెప్తున్న మాట, దేవుని మాట నీవు ఆలకించకుండా, నీవు లక్ష్య పెట్టకుండా తడవు చేసావు అంటే జరిగే నష్టం ఎవరికే? ప్రకటించేటువంటి దైవసేవకులు ఏముండదో చెప్పండి. నష్టం నాకు ఏమైనా జరుగుతుందా? ప్రభు చెప్పమన్నాడు, చెప్తున్నా. ఏం చేయమన్నాడు? దేవదూతలు వచ్చారు, లోతుతో చెప్పమన్నారు. దేవుడు చెప్పమన్నాడు, దేవదూతలు చెప్తున్నాయి. ఈయన గారు ఏం చేస్తున్నారు? తడవు చేస్తున్నాడండి. ఏం చేస్తున్నాడు? లక్ష్య పెట్టట్లా. లక్ష్య పెట్టకపోతే తడవు చేస్తే ఏం చేసాడు తెలుసా? చేతులతో పట్టుకుని బయటికి వెలుపలికి లాక్కొచ్చి అక్కడ వదిలేశారు అంతే. వదిలేసి ఏమన్నారో తెలుసా? వెనక్కి తిరిగి చూడము. ఏమన్నారు?
నీ గొర్రెల గురించి కానీ, నీ ఆస్తి గురించి కానీ, నీ ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ గురించి కానీ వెనక్కి చూడమాకు అన్నారు. లోతు భార్య ఏం చేసింది? చెప్పండి. వెనక్కి తిరిగి చూసింది. ఉప్పు స్తంభం అయిందా? ఏమైంది? మాట లక్ష్య పెట్టిందా? మాట్లాడరే. మాట లక్ష్య పెట్టిందా? దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆ పర్వతానికి ఇల్లు అన్నాడు. ఏమన్నాడు? క్షమించండి, లోతుతో ఆ పర్వతానికి వెళ్ళమంటే లోతు ఏం చేశాడు తెలుసా? అట్లా కాదు ప్రభా, ఇది సమీపంగా ఉంది, దగ్గరగా ఉంది, ఈ ఊరికి వెళ్తాను అన్నాడు. నీ ఇష్టం. ఇక దేవుడు ఏమంటాడు తెలుసా? వెళ్ళమన్నా కాడికి వెళ్ళపోయావు అనుకో, నీ ఇష్టం. ఏమంటాడు? నీ ఇష్టం, నీ ఇష్టం. అది పెట్టు. నీ ఇష్టం అన్నాడు. పిల్లలు ఏమయ్యారో తెలుసా? భ్రష్టులయ్యారు. ఏమయ్యారు? ఎందుకు? ఈ యొక్క కుటుంబం ఆశీర్వదించబడవలసిన కుటుంబం, దేవుని కాపుదల భద్రత కలిగి ఉండవలసిన ఈ కుటుంబం ఎందుకు ఇంత భ్రష్టమైనటువంటి స్థితికి దిగజారిపోయిందంటే, లోతు యొక్క జీవితంలో దేవుని మాట లక్ష్య పెట్టేటువంటి వ్యక్తిత్వం లేదు. అందుకే జ్ఞాని అయిన సొలొమోను ఏమన్నాడు తెలుసా? ఓ మాట మీరు చదవండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. చాలమ్మా. ఇప్పుడు నీవు లక్ష్య పెట్టట్లేదు, నువ్వు తిరస్కరిస్తున్నావు అంటే ఏ జాబితాలో ఉన్నావు? ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, మూర్ఖుడు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించును. ఇప్పుడు నీకు ఒక ఉపదేశాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? ఉపదేశాన్ని దేవుడు ఇస్తున్నాడు. దాన్ని నువ్వు తిరస్కరిస్తున్నావు అంటే మూర్ఖురాలవి, మూర్ఖుడివి. జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టును అని లేఖనం సెలవిస్తుంది. అవునా? మరి మూర్ఖురాలు ఏం చేస్తుంది? తన చేతులతో తన ఇంటిని ఓడబెరుక్కుంటుందట. నువ్వు ఎలా ఉన్నావు? దేవుని మాటను లక్ష్య పెట్టే వ్యక్తివేనా? మూర్ఖత్వంతో మూర్ఖురాలుగా ప్రవర్తించి నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావా? ఈరోజున చాలామంది జీవితాల్లో, సంఘంలో ఉన్నవారు, గ్రామంలో ఉన్నవారు మూర్ఖత్వంతో, దేంతో? ఉపదేశాన్ని ఆలకించకుండా, దేవుని గురించిన జ్ఞానాన్ని నీవు ఆలకించకుండా ఏం చేస్తున్నావు తెలుసా? తిరస్కరిస్తున్నావు. మూర్ఖుడు సరి అవ్వాలంటే మూర్ఖుడికి ఏం కావాలో తెలుసా? దెబ్బలు కావాలంట. ఏం కావాలి? వాడికి దెబ్బలు తగిలితేనే, గట్టిగా బెత్తం పట్టుకుని కొడితేనే ఆడ మాట వింటాడు, లేకపోతే వినడు. మూర్ఖత్వాన్ని నువ్వు చూపేవనుకో, దేవుడు కూడా ఊరుకోడు. ఏం చేస్తాడు? బెత్తం వాడతాడు. ఏం వాడతాడు చెప్పండి? బెత్తం వాడతాడు. బెత్తం వాడని తండ్రి ఎలాంటి వాడంట? కుమారుని తండ్రి బెత్తం ఆడేవాడుగా ఉంటాడంట. నువ్వంత మూర్ఖుడివైనా నీ మీద బెత్తం ఎందుకు వాడుతున్నాడో తెలుసా? నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఎందుకు దెబ్బలు తగిలితే తెలుసా? కొంతమంది ఎదురు దెబ్బలు తగిలినా ఎదురు దెబ్బ ఎందుకు తగులుతుందిరా? సహజంగా తగులుతుంది మనం వెళ్తూ ఉంటే. కాదు,
కాదు, దేవుడే నీకు ఎదురు దెబ్బ తగిలేదట్టుగా చేశాడు సరవుతావు అని. కానీ మనం మూర్ఖత్వం ఏంటండి, ఏమవుద్ది మనుషులకు రాకపోతే మానులకు వస్తాయి, మరి వస్తాయి. మరి దెబ్బ తగిలంగానే అమ్మా దేవుడా 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 అని ఎందుకంటున్నావు? మనుషులు కాకపోతే మానులకు వస్తాయి అనవా? అప్పుడు అన్నవే. జాగ్రత్త, నేను మాట చెబుతున్నాను వినండి. మూర్ఖత్వాన్ని విడిచిపెట్టండి. వీళ్ళు ఏం చేశారో తెలుసా? రెండవ గుంపు వారు లక్ష్య పెట్టలా. ఏం పెట్టలా? మొదటి వారు ఎవరు? రానోళ్ళని వారు. రెండో గుంపు ఎవరు? లక్ష్య పెట్టని వారు. మూడు గుంపు ఎలాంటి వాళ్ళు తెలుసా? వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ ఉంటే, సత్యవాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే వారిని అవమానపరిచేవారు. వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే వెనకమాల కూర్చుని ఏం చేస్తారో తెలుసా? అట్లేమంటారండి, చటార్లు వేస్తారు. ఏమేస్తారు? చటాయిర్లు వేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? అయ్యగారు చూడాడు చెప్తున్నాడు మన గురించే. మనమే టార్గెట్. నువ్వే టార్గెట్ చెల్లమ్మా, నువ్వే టార్గెట్ తమ్ముడా. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని చిత్తాన్ని నీ జీవితంలో జరిగించాలి. ఆయన సంపూర్ణమైనటువంటి సంకల్పం నీ జీవితంలో నెరవేరాలని దైవసేవకుడు చెప్తాడు. నీ మీద ద్వేషం కాదు, నీ మీద అసూయ కాదు, నీవు నశించిపోకూడదని, నిత్య జీవానికి వారసుడు అవ్వాలని, దేవుని మహదైశ్వర్యాన్ని నువ్వు అనుభవించాలని దైవసేవకుడు నీ గురించి చెప్తాడు. తండ్రి ఏది చెప్తాడో అది నీకు చెప్తాడు. నువ్వేం చేయాలి? నువ్వేం చేస్తావో తెలుసా? అవమానిస్తావు. ఏం చేస్తావు? నీ యుక్తితో, నీ జ్ఞానంతో ఎలా అవమానించాలో అలాగా అవమానిస్తావు. ఇంకేం చేస్తావు తెలుసా? హత్య కూడా చేస్తావు. ఏం చేస్తావు? ఇప్పుడు ప్రపంచంలో జరిగేది ఏంటంటే దైవ సేవకుల్ని అవమానించటం కాదా? ప్రపంచంలో జరిగేది ఏంటి? హత్యలు చేయటం కాదా? హత్యలు చేయట్లేదా? ఇవి జరుగుతాయి అని ఎప్పుడు రాశాడో తెలుసా? 2000 సంవత్సరాల క్రితం. ఎప్పుడు చెప్పాడండి? 2000 సంవత్సరాల క్రితం ప్రభు చెప్పిన మాటలు ఈనాటికి నెరవేరుతానే ఉన్నాయి. ఆమె నెరవేరుతానయ్యా లేదా? కానీ అందుకే రాజుగారు ఏమన్నాడు తెలుసా? ఈ నరహత్య చేసే వాళ్ళని, అవమానించే వారిని, లక్ష్య పెట్టని వారిని, వారు ఎలాంటి వారు తెలుసా? రానోళ్ళని వారిని చూసి రాజుగారు అన్నారు. రాజుగారు అంటున్నారు, పిలువబడిన వారు పాత్రులు కారు. ఎవరండి? పిలువబడిన వారు పాత్రులు కారు. ఎందుకు వీళ్ళు పాత్రులు కాలేకపోయారయ్యి అంటే, రానోళ్ళని మనసు. ఏ మనసు? రానోళ్ళని మనసు. 2 లక్ష్య పెట్టని మనసు. 3 అవమానించి హత్యలు జరిగించే వ్యక్తిత్వం ఉంది. అందుకే పిలువబడ్డారు కానీ వీరు పాత్రులు కారు. ఆమేన్. మరి పాత్రులు ఎవరు? ఏమండి? వీళ్ళు పాత్రులు కారు అన్నారు. మరి పాత్రులు ఎవరు? దేవుని విందులో పాలు పంపులు పొందటానికి పాత్రులు ఎవరు? పాత్రులు ఎవరో చెప్పనా? పాత్రులు ఎవరయ్య అంటే చెప్పనా వద్దా? మరి సగంలో ముగించటం మంచిది కాదు, సంపూర్ణం చేయాలి. ఉపదేశాన్ని సంపూర్ణం చేయాలి. పాత్రులు ఎవరయ్యా అంటే ఒక మాట చెప్తా. 3 రాసుకొచ్చాను కానీ ఒక్క మాటే చెప్తా. లూకా శుభవార్త 21వ అధ్యాయం 36వ వచనం. లూకా శుభవార్త
కాబట్టి 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటి నెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూను ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు, వారగునట్లు అన్న అక్కడ ఒకటనే అంకేసి ఉంది. మీ బైబిల్లో ఉందా? దాని కింద పుట్నోట్లో ఏం రాశాడు? పాత్రులగునట్లు. ఎవరు పాత్రులు? దేవుని ఎదుట నిలబడటానికి, ఆయన విందులో పాల్గొనటానికి ఎవరు పాత్రులయ్యా అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండువారు పాత్రులు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండాలి. ప్రభు యొక్క రాకడ కొరకు, ప్రభు యొక్క పిలుపు కొరకు మనము బోర శబ్దం వినటం కొరకు మనమేమో వాళ్ళో తెలుసా? మెలకువ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. యజమానుడు ఎప్పుడు వస్తాడా అని మెలకువ కలిగి ఉన్న దాసుని దగ్గరికి యజమానుడు వచ్చి ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆ యజమానుడు వచ్చి ఆ దాసుని పిండ్లి విందుకు తీసుకెళ్తాడట. ఎక్కడికి? విందుశాలకి తీసుకువెళ్ళి ఆయన ఏం చేస్తాడో తెలుసా? నాయనా, నా కోసం నువ్వు మెలకువగా ఉన్నావు, నా కోసం ఎన్నో రాత్రులు ప్రార్థన చేసావు, ఇదిగో నా కోసం నీవు ఎలక్ట్గా ఉన్నావు కాబట్టి ఇదిగో నీకు ప్రతిఫలం అని ఆయన విందుశాలకు తీసుకెళ్ళి ఆయన విందును దగ్గరుండి భోజనాన్ని వడ్డించేవాడుగా ఉంటాడంట. ఆమేన్ చెప్పండి. వడ్డించేవాడుగా ఉంటాడట. ఈ ప్రార్థనలన్నీ ఎందుకో తెలుసా? ఆయన కొరకు కనిపెట్టడం కొరకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూచటం కొరకు. ఆత్మీయులమైన మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలంట. అప్పుడప్పుడా చెప్పండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ మనం ఎలా ఉండాలో తెలుసా? మెలకువగా ఉండాలి. ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. వాళ్ళే పాత్రులు. ఈ రోజున పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. మీరే ఏర్పాట్లో ఉన్నారు. ఎవరు? మీరే ఏర్పాట్లో ఉన్నారు. సంఘం అంతటికి పిలుపు వచ్చింది, దేశం అంతటికి పిలుపు వచ్చింది, ప్రపంచం అంతటికి పిలుపు వచ్చింది. కానీ పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ప్రభు ఎన్నోసార్లు చెప్పాడు, ఇరుకు ద్వారం ప్రవేశించుటకు పోరాడండి. ఆ ద్వారంలో ప్రవేశించాలని ఎంతోమంది చూస్తారు, కానీ ప్రవేశించేవారు మాత్రం కొందరే. ఎంతమంది? కొందరే. ఈ రోజున నీ జీవితంలో నువ్వు తెలుసుకోవలసింది ఏమిటంటే, దేవుని యొక్క విందుకు నీవు పాత్రుడివి, పాత్రురాలుగా ఉండాలి అంటే ఎల్లప్పుడూ నువ్వు మెలకువగా ఉండాలి. ఎలా ఉండాలి? ఎక్కడ దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఎక్కడ రానోళ్ళని మనస్తత్వం మనలో రాకుండా, ఎక్కడ అవమానించకుండా, ఎవరిని హత్య చేయకుండా మన జీవితంలో మెలకువగా ఉండి, ఎలా ఉండి? మెలకువగా ఉండి ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేస్తే మనం ఆయన ఎదుట నిలబడటానికి పాత్రులుగా ఉండగలుగుతాం. అప్పుడు ఆయన విందుశాలకు తీసుకెళ్తాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు? విందుశాలకు తీసుకెళ్ళి సిద్ధపడిన వారిని విందుశాలకు తీసుకువెళ్ళి భోజనం దగ్గరుండి వడ్డేస్తాడట. దగ్గరుండి వండించి, అమ్మా నా కోసం ఎన్ని రాత్రులు ఉపవాసం ఉన్నావు, ఎన్ని రాత్రులు నా కోసం ఆకలి దప్పులు కలిగి ఉన్నావు, నా కుమార్తె తినమ్మా తిను, నీ కళ్ళు చూడు ఎంత లోపలికి పోయినాయో, నీ ముఖం చూడు ఎంత పీకిపోయిందో, తిను తల్లి తిను 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 అని దేవుడే
దగ్గరుండి ఏం చేస్తాడు తెలుసా? వడ్డించేవాడుగా ఉంటాడు. ఏం చేస్తాడు? ఆ ప్రభు వడ్డిస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది. ఏమండి, ఒక ఎమ్మెల్యే గారు వడ్డిచ్చారంటే అరే ఎమ్మెల్యే గారు వడ్డిచ్చారా అనుకుంటాం. మరి మన పరలోకపు తండ్రి వడ్డిస్తుంటే, ఏమండి, మన పరలోకపు తండ్రి వడ్డిస్తూ ఉంటే ఎంత ఆనందం, ఎంత సంతోషం కలుగుతుందండి. మరి దేవుని సన్నిధిలో ఆయన మన జీవితంలో వడ్డించినట్లుగా మనం బ్రతుకుదామా? మనం ఏం చేయాలో తెలుసా? మెలకుగా ఉండే ఎల్లప్పుడూ ప్రార్థన చేసినప్పుడు మనం పాత్రులం అవుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. మోకరించండి, చేతులెత్తండి, కొద్ది నిమిషాలు చేతులెత్తండి.